హాయ్ భయ, ఈ వీడియోలో వచ్చేసి ఎక్స్పల్స్ 200 4V వర్సెస్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450. ఈ రెండింటిలో ఏ బైక్ బెస్ట్ అనేది అయితే ఈ వీడియోలో అయితే చూడండి. ఎక్స్పల్స్ ప్రైస్ వచ్చేసరికి ఆన్ రోడ్ ప్రైస్ 1,74,000 అయితే ఉంది. అండ్ హిమాలయన్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 3,35,00,000 అయితే ఉంది ఆన్ రోడ్ ప్రైస్ అయితే. అండ్ ఎక్స్పల్స్ మైలేజ్ వచ్చేసి సిటీలో అయితే 35 to 40 అయితే వస్తుంది, హైవే మీద అయితే 40 to 45 అయితే వస్తుంది. అండ్ హిమాలయన్ అయితే 25 to 30 మైలేజ్ అయితే ఇస్తుంది సిటీలో అయితే. అండ్ హైవే మీద అయితే 30 to 35 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు భయ్య. ఎక్స్పల్స్లో వచ్చేసరికి 199.6 cc సింగిల్ సిలిండర్ 4 stroke 4 valve ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే మనకు లభిస్తూ ఉంది. అండ్ హిమాలయన్లో వచ్చేసరికి 452 cc సింగిల్ సిలిండర్ 4 stroke 4 valve లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అయితే మనకు వస్తూ ఉంది. షర్ఫా ఇంజన్ అని అంటారు దీన్ని అయితే. ఎక్స్పల్స్లో వచ్చేసరికి మనకు 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. అండ్ హిమాలయన్లో వచ్చేసరికి 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. ఎక్స్పల్స్లో స్లిప్పర్ క్లచ్ అయితే ఉండదు, హిమాలయన్లో స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. ఎక్స్పల్స్లో పవర్ వచ్చేసరికి 18.9 bhp అట్ 8,500 rpm దగ్గర అయితే ఉంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 17.35 Nm అట్ 6,500 rpm దగ్గర అయితే ఉంది. అండ్ హిమాలయన్ దగ్గరకు వచ్చేసరికి అయితే 39.47 bhp పవర్ అయితే ఉంది అట్ 8,000 rpm దగ్గర. అండ్ టార్క్ వచ్చేసి 40 Nm టార్క్ అట్ 5,500 rpm దగ్గర అయితే ఉంది. అండ్ వీటి టాప్ స్పీడ్ వచ్చేసరికి ఎక్స్పల్స్ 115 ఈజీగా వెళ్ళగలదు. అండ్ హిమాలయన్ వచ్చేసరికి 135 అయితే ఈజీగా వెళ్ళగలదు. ఎక్స్పల్స్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 220 mm, హిమాలయన్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 230 mm. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే హిమాలయన్లోనే ఎక్కువగా ఉంది. అండ్ హిమాలయన్లో ఎక్స్పల్స్లో రెండింటిలోనూ స్పోక్ వీల్స్ అయితే ఉంటాయి. ఈ రెండు అయితే ట్యూబ్ టైర్స్. హిమాలయన్లో ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇంకా టెస్టింగ్లో అయితే ఉన్నాయి. సో వన్స్ ఆ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ట్యూబ్లెస్ టైర్స్ అయితే మనం హిమాలయన్ అయితే చూడొచ్చు. ఎక్స్పల్స్లో వచ్చేసరికి డ్యూయల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABS. అండ్ హిమాలయన్లో వచ్చేసరికి డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS అండ్ స్విచబుల్. ఎక్స్పల్స్లో ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి టెలిస్కోపిక్ 37 mm యాంటీ ఫ్రిక్షన్ బుష్ యూజ్ చేసినటువంటి సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ హిమాలయన్లో వచ్చేసరికి 43 mm అప్సైడ్ డౌన్ ఫోర్క్స్ అయితే యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సెక్షన్ వచ్చేసరికి మోనోషాక్ అయితే ఇచ్చారు. ఎక్స్పల్స్లో అయితే 10 step అడ్జస్టబుల్. అండ్ హిమాలయన్లో వచ్చేసరికి లింకేజ్ మోనోషాక్ అయితే ఇచ్చారు. అండ్ హిమాలయన్ టోటల్ వెయిట్ వచ్చేసరికి 196 kgs అయితే ఉంది. అండ్ ఎక్స్పల్స్ వెయిట్ వచ్చేసరికి 159 అయితే ఉంది. ఎక్స్పల్స్ అయితే కొంచెం వెయిట్ అయితే తక్కువ అయితే ఉంటుంది, హిమాలయన్ అయితే కాస్త వెయిట్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. హిమాలయన్లో యూజ్ చేసిన చాసిస్ వచ్చేసి స్టీల్ ట్విన్ స్పార్ ట్యూబులర్ ఫ్రేమ్. అండ్ ఎక్స్పల్స్లో యూజ్ చేసిన చాసిస్ ఫ్రేమ్ అయితే డైమండ్ టైప్ చాసిస్ అయితే యూజ్ చేశారు ఇందులో అయితే. సో హిమాలయన్ అయితే హై స్పీడ్ స్టెబిలిటీ అయితే కాస్త బాగా అయితే ఉంటుంది. సో ఈ రెండిట్లో నాకైతే ఎక్స్పల్స్ అయితే కాస్త బెటర్ అని అనిపిస్తుంది, ఎందుకంటే ప్రైస్ అయితే కాస్త తక్కువ ఉంది అండ్ మన బడ్జెట్లో అయితే ఉంది. హిమాలయన్ వచ్చేసి కాస్త ఓవర్ ప్రైస్ అయితే ఉంది. మీకు మంచి పవర్ అండ్ స్టైలిష్ లుక్ కావాలనుకుంటే మీరు హిమాలయన్కి అయితే వెళ్ళిపోవచ్చు. లేదు నాకు కాస్త బడ్జెట్లో కావాలి, మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలనుకుంటే మాత్రం ఎక్స్పల్స్ అయితే తీసుకోండి. మీకు బడ్జెట్లో ది బెస్ట్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది హిమాలయన్తో పోలిస్తే. రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసరికి స్పేర్ పార్ట్ కాస్ట్ అండ్ సర్వీస్ కాస్ట్ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది. అండ్ సర్వీస్ సెంటర్స్ కూడా ప్రతి చోట అయితే ఉండవు. సో మీరే డిసైడ్ అవ్వండి మీకు ఏ బైక్ అయితే సెట్ అవుతుందో ఆ బైక్ అయితే తీసుకోండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. సో వీడియో చూసారు కదా, ఈ వీడియో ద్వారా మీకు ఏ బైక్ తీసుకోవాలని అయితే క్లారిటీ అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.